హలో న్యూ మామ్స్, ఈరోజు వీడియోలో అయితే ఒక హెల్దీ ప్రోటీన్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. ఇది లంచ్లో కానీ డిన్నర్లో కానీ హ్యాపీగా పెట్టుకోవచ్చు. అసలు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూసేద్దాము. అందుకంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. సో దీనికి కావాల్సినవి ఏంటంటే, ఫస్ట్ నేను ఇక్కడ పెసలు తీసుకున్నాను అనమాట. మీ దగ్గర పెసరపప్పు ఉంటే పొట్టు పెసరపప్పు అవి తీసుకోండి. నా దగ్గర పెసలు ఉన్నాయి. పెసలు వేస్తే నానటానికి లేదా కుక్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుందని చెప్పేసి నేను అవి మిక్సీలో వేసేసుకున్నాను అనమాట. ఒక కప్పు పెసలు తీసుకొని జస్ట్ అలా గ్రైండ్ చేసుకున్నాను, లైట్గా, ఎక్కువగా కాదు. ఒక కప్పు పెసరపప్పుకి ఒక హాఫ్ కప్పు రైస్ అనమాట. అవి బాగా నానిన తర్వాత మీరు కుక్కర్లో అయితే కుక్కర్లో, లేదంటే రైస్ కుక్కర్లో అయినా పెట్టేసుకోవచ్చు. నేను ఇక్కడ రైస్ కుక్కర్లో యాడ్ చేశాను అనమాట. మనకి 1.5 కప్పు పోసాం కదా, జస్ట్ 3 కప్స్ వాటర్ అయితే సరిపోతుంది. ఒక కప్పు పెసరపప్పు, హాఫ్ కప్పు రైస్కి 3 కప్స్ వాటర్ అనమాట. అంతే. జస్ట్ దాంట్లో ఇంకా ఉప్పు, కొంచెం పసుపు వేసేసి రైస్ కుక్కర్ పెట్టేసుకొని మనం పోపు పెట్టుకోవాలన్నమాట. ఈలోపు నేను కొంచెం ఇక్కడ ఆయిల్, నెయ్యి కొంచెం ఎక్కువ వేసాను, మీరు కొంచెం తగ్గించుకొని వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పోపు దినుసులు ఇవన్నీ వేసేసి వెల్లుల్లి కంపల్సరీ వేసుకోండి, బాగుంటుంది. అలాగే కొంచెం ఆనియన్ ముక్కలు, మీరు ఇవన్నీ ఆనియన్ ముక్కలు, టమాటా ముక్కలు వేయకుండా జస్ట్ ఆ పోపు అయినా వేసేసుకొని తినొచ్చు అనమాట. నేను ఇంకొంచెం బాగుంటుంది ఫ్లేవర్ అని చెప్పేసి దీంట్లో ఆనియన్, టమాటో, ఇలా రెడ్ చిల్లీస్ ఇవన్నీ కూడా యాడ్ చేశాను. ఇంకా కారం మనం దీంట్లో ఏమి వేయమండి, అందుకని చెప్పి నేను ఒక్క ఎండుమిర్చి వేసాను అనమాట. ఒక ఎండుమిర్చి, కొంచెం వెల్లుల్లి, తర్వాత కొంచెం ఆనియన్ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం టమాటా ముక్కలు. మీరు దీంట్లో వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు, బట్ చాలా సింపుల్గా చూపిద్దాము అని చెప్పేసి నేను ఇంకా దీంట్లో ఏమీ వేయట్లేదు. చాలా అంటే చాలా ఈజీ అనమాట అది రెసిపీ. కంపల్సరీ ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. ఇది అంత ఈజీ రెసిపీ, అంత చాలా బాగుందనమాట. చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఇంత మెత్తగా ఉంటే ఎవరైనా ఇష్టపడతారు కదా. పిల్లలకి మరీ పేస్ట్ లాగే తింటున్నారు అని పేస్ట్ లాగే పెట్టకండి. 1 ఇయర్ తర్వాత కూడా కొంచెం ఇట్లా రవ్వగా పెట్టండి, కొంచెం అలవాటు చేయండి. ఒక 2-3 రోజులు పెడితే వాళ్ళే అలవాటు అవుతారు. ఇంకా మీరు తినట్లేదని కంప్లీట్గా పేస్ట్ లాగా పెడితే ఇంకా వాళ్ళు ఇంకా దానికే అలవాటు పడిపోతారనమాట. ఇంక ఈ లోపు అయితే మనకి టమాటాలు కదా, చూసారు కదా ఎంత మంచిగా మగ్గిపోయినాయో. ఇంకా దాంట్లోకి ఈ రైస్ వేసేసుకొని కలిపేసుకోవడమే, స్టవ్ ఆఫ్ చేసేసి. మనం ఇంకా మళ్ళీ కుక్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇంకా జస్ట్ కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే అనమాట. చాలా అంటే చాలా బాగుంది. మీరు పైన ఇంకా అప్పడాలు పెట్టుకోవచ్చు, ఇంకా కావాలంటే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంది. నేను మ్యాంగో పికిల్ యాడ్ చేసుకొని అయితే తిన్నాను అనమాట. ఇంకా మా పాపకైతే యాజ్ ఇట్ ఈస్గా పెట్టేశాను, జస్ట్ మ్యాంగో పికిల్ యాడ్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్గా పెట్టేశాను అనమాట. సో ఇదండి ఈరోజు లంచ్ అండ్ డిన్నర్ రెసిపీ. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.